హల్లెలూయా, స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. నీ పయనం ఎటువైపు నీ పయనం ఎటువైపు నిత్య జీవమా ఘోర నరకమా, నిత్య జీవమా ఘోర నరకమా, నేస్తమా ఒక నిమిషం ఆలోచించుమా, గమనించుమా, నేస్తమా ఒక నిమిషం ఆలోచించుమా. ఇటువైపు
యేసు శరణం పాపాలకు జీతం మరణం పాపికి యేసు శరణం ఆ ప్రభుని నమ్మిన జీవం పుట్టినకుంటే తప్పదు నరకం ఆ ప్రభుని నమ్మిన జీవం నమ్ముకుంటే తప్పదు నరకం నిత్య జీవమా నిత్య జీవమా చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ పదాలకి వందనాలు చెల్లిస్తున్నాం. మాతో ఉండి అయినా మీరు వాక్యం అందిస్తారని కోరుకుంటున్నాం. నీ తలుపులతో మమ్మల్ని నింపి నీ కృప అతిశయం మా మీద ఉంచారు కనుక మీరు నమ్మునట్లుగా మేము సంతృప్తి విశ్వాసంతో నిన్ను నమ్మునట్లుగా సహాయం చేసి మాకందరికి కావలసిన వర్తమానం అందించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వెళ్ళిపోతున్నాం. సరే, మంచిది, కూర్చున్నాం. సమయంలో దేవుని వాక్యము చదువుకొని ప్రభు నామానికి మేము తీసుకుందాం. చాలా రకాలుగా చాలా పద్ధతులుగా అనేక విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఈరోజు కూడా మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ప్రభు నామానికి మేము తీసుకుందాం. లోకంలో ఎక్కువగా యవనస్తులు దేనికోసం పాటుపడతారు అంటే, యవన దశలో ఉన్నటువంటి బిడ్డలు అంటే ఒక 16 సంవత్సరాల నుండి 21 సంవత్సరం వరకు ఉండేటటువంటి పిల్లలు వాళ్ళ జీవితాలు ఒక్కోసారి చాలా ప్రమాదకరంగా మారిపోతూ ఉంటాయి. ఒక్కోసారి అయితే వాళ్ళ జీవితాలు కష్టతరంగా మారిపోతాయి. ఒక్కోసారి వాళ్ళ జీవితాలు ఎక్కడి దాకా తీసుకెళ్తారు అని అంటే చనిపోయేదాకా తీసుకెళ్ళిపోతారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, ఈ యవ్వన దశలో ఎక్కువగా దేనికి స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ప్రేమ అనే ఒక ఆకర్షకులకి లోనయ్యి వాళ్ళ జీవితాలను
దానికోసమే ఇంకా బ్రతుకుతున్నట్లుగా భావించి ఇక ఏం చేస్తారు అని అంటే జీవితాలను అక్కడే అన్నిటికీ బాగోగులు అన్నిటిని అక్కడే ఎదుర్కొని ఒకరి పక్షాన ఒకరు మోసపోతూ లేకపోతే దాంట్లోనే ఉన్నప్పుడు అమ్మ చెప్పినా నాన్న చెప్పినా బంధువులు చెప్పినా ఎలాంటి మంచి పని చెప్పినా ఎవరు కూడా తొందరపడి అమ్మా నాన్న వినే వయసు కాదు ఈ వయసు. ఎందుకంటే ముక్కు మొహం తెలియని వాడి ఏమవుతారు, ముక్కు మొహం తెలియని వాడిదే ఆకర్షితులై ఇంట్లో సరిగ్గా అన్నం తినకుండా లేకపోతే అలుగుతూ మనశ్శాంతి లేకపోవటం, ఇలా గందరగోళ పరిస్థితులలో చాలా జీవితాలు అల్లాడిపోతున్నటువంటి ఈ కాలం. అయితే ఈరోజు మనం ఈ నిజమైన ప్రేమ అనేది ఉందా, లేకపోతే ఈ ప్రేమలో ఎప్పుడు మోసాలేనా అని కూడా మనం తెలుసుకోవాలి. ప్రేమలో మోసాలేనా, నిజమైన ప్రేమ లేదా, నిజమైన ప్రేమ దొరకదా అని మనం ఒకసారి ఆలోచించేద్దాం. వాస్తవానికి ఈ ఫిబ్రవరి ఈ 14వ తారీఖు ఒక ప్రత్యేకమైన రోజు. అది ఏంటంటే వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డే అంటే చాలా మంది పొరపడే పద్ధతి ఏంటంటే ప్రేమికుల రోజు అని దీనికి పేరు పెట్టుకున్నారు. వాస్తవానికి అది కాదేమో అనిపిస్తుంది. ప్రేమికుల రోజు అని పేరు పెట్టుకొని ఈరోజు సరదాగా గ్రీటింగ్ పంపించుకుంటూ, ఈరోజు సరదాగా పార్కులో మిడి తిరగడం, ఈరోజు సరదాగా లవర్స్ డే అని చెప్పేసి గందరగోళ పరిస్థితులకు దిగజారిపోతున్నటువంటి రోజు ఈరోజు. అయితే వాస్తవము కొంత తెలిస్తే మనిషి క్రీస్తు 3వ శతాబ్దంలో రోమా పట్టణాన్ని పాలించే పాలకుడు ఒకడు వచ్చాడు. అతడు క్లౌదియా. ఈ క్లౌదియా చక్రవర్తి మనుషులందరిని కూడా ఏం చేయాలనుకున్నారంటే బలోపేతం చేయాలనుకున్నాడు. అంటే పటిష్టమైనటువంటి సైన్యాన్ని సంపాదించాలని ఆశపడ్డాడు. పటిష్టమైనటువంటి సైన్యం కావాలి అని అంటే ఈ సైన్యంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఎలాంటి వాళ్ళు అని అంటే పెళ్ళైన సైనికులు ఒకవేళ యుద్ధ సన్నాహానికి ఆ సమయానికి బాగా ఎదుర్కోవచ్చేమో కానీ రాజ్యం కోసం సంపూర్ణ సమర్పణగా ఉండలేరు. ఎందుకంటే భార్య పిల్లలు ఉంటారు కనుక. భార్య పిల్లలు ఉంటారు కనుక సైన్యంలో భార్య పిల్లలు ఉన్నవాడు చేరితే సైన్యం పటిష్టంగా ఉండదని కొంత యవన దశలో ఉన్నవాళ్ళని తీసుకోవాలన్న కూడా వాడు రావట్లేదు. ఈ సైన్యంలో ఉన్నవాడికి ఏం కాకూడదంటే పెళ్లి కాకూడదు. ఈ సైన్యంలో ఉన్నవాడికి పెళ్లి కాకుండా ఉంటే ఈ రాజ్యం కోసమే తన ప్రాణాలైనా అర్పించడానికి వీలవుతుంది అన్న ఉద్దేశంతో ఈ చక్రవర్తి శాసనం పెట్టాడు. ఈ శాసనం ఆ రాజ్య ప్రజలకి ఎవ్వరికి నచ్చలా. ఎందుకని? పిల్ల పాపలతో వర్తిల్లండి, పెళ్లి చేసుకోండి, పిల్లలు కనండి, కుటుంబంతో సంతోషంగా ఉండండి, కుటుంబంతో సంతోషంగా ఉంటూనే ఈ రాజ్య పరిపాలన కోసం అభివృద్ధి కోసం తోడ్పడండి అని అంటే బహుశా ఆ రాజును మెచ్చుకునేవాళ్ళు కాలేను. కానీ ఆ రాజుని ఎందుకు దేశిస్తున్నారు అని అంటే సైన్యంలో చేరేవాడు ఎవడు కూడా ఏం కాకూడదు చెప్పాలా, పెళ్లి కాకూడదు, పెళ్లి చేసుకోకూడదు, సచ్చినంత వరకు ఆ రాజ్యం కొరకు పాటుపడాలి. ఇది ఎవరు ఒప్పుకునే పరిస్థితికి లేరు. ఈ చక్రవర్తిని ఇది పెద్ద ఘోరమైన శాసనం అని వాళ్ళందరూ కూడా నివ్వెరపోతున్నటువంటి సమయం. ఈ వాలంటైన్ అనే ఒక ఆయన కూడా
ఈ రాజుగారు పెట్టినటువంటి ఈ తీర్పుకి వ్యతిరేకిగా ఉన్నాడు. ఇతడు దాదాపుగా క్రీస్తుకు 226 సంవత్సరంలో ఈయన జన్మించాడు. కాబట్టి ఈ ఘోరమైనటువంటి శాసనానికి ఏమయ్యేదనంటే ప్రజలు గొనుక్కునేవాళ్ళు, సనుక్కునేవాళ్ళు. ఎందుకు అంటే అందరూ ఎంత ఉంటారు, ఏదో కొంతమంది అయితే పెళ్లి చేసుకోకుండా రాజ్యంలో ఉంటారు, కానీ పెళ్లి చేసుకోకుండా ఎవరు ఉంటారు? వాళ్ళకి ఒక కుటుంబం కావాలి అని అంటే పెళ్లి కావాలి. ఇదేం దాన్ని కొత్త రూలుగా ఉంది, ఇదేం బాగలేదని చెప్పేసి సైనికులు చాలా వరకు ఆ రాజ్యంలో చేరడం ఆపేశారు. ఇది కూడా వ్యాలంటైన్ అనే వ్యక్తి కూడా 226 క్రీస్తు శకంలో పుట్టిన ఈయన కూడా వ్యతిరేకం చేస్తూనే వచ్చాడు. అయితే ఆ కాలంలో ఎవరికి పెళ్లిళ్ళు జరగకూడదు అన్న శాసనం మితిమీరి ఈ వాలంటైన్ ఏం చేశాడు అంటే, యవన దశలో ఉన్నటువంటి అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుందాం అని వస్తే ఏం చేస్తున్నారు, ఈ వాలంటైన్ అనే ఆయన పెళ్లి చేస్తా ఉన్నాడు, పెళ్లి చేస్తున్నాడు. ఇది అట్ట చేసి ఎక్కడ దాకా పోయింది అంటే రాజు దాకా పోయింది. ఏమని పెళ్లి చేస్తున్నాడంటే ఆయన వ్యాలంటైన్ అనే వ్యక్తి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పానంటే ఎవరు అక్కడ అతను బతకలందని చెప్పి జైలు శిక్ష విధించారు. జైలులో ఇతనికి ఏం చేశారు అంటే మరణ శిక్ష విధించారు. ఈ వ్యాలంటైన్ అనే అతనికి మరణ శిక్ష విధించినప్పుడు అతడు ఆ జైల్లో ఆనందంగానే ఉన్నాడు. ఎందుకు ఇతన్ని జైలు శిక్ష పెట్టేసి మరణ శిక్ష ఎందుకు విధించారు మీకు తెలియాలి. ఎందుకు ఏం చెప్తున్నాడు, రాజుగారు పెట్టిన ఆజ్ఞ మితిమీరి జంటలు పెళ్లి చేసి చెప్తున్నాడు. మేము పాస్టర్ గారండి పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేస్తున్నాడు. ఇంతకీ ఎవరు వాలంటైన్ ఆయన అంటే పాస్టర్ గారు. ఎవరు చెప్పండి, పాస్టర్ గారు. బాగా గుర్తు పెట్టుకోండి మాట. కాబట్టి ఈ వ్యక్తి జైలు శిక్షను అనుభవిస్తూ ఉంటే యవన దశలో ఉన్నటువంటి యవనరంటులు, యవన దశలో ఉన్న యవన పురుషులు ఆయన్ని బాగా ప్రేమించి ఆయన దగ్గరికి యువకులు ఏం చేశారు అంటే పలకరించడానికి వెళ్తూ ఉండేవాడు. పువ్వులు, పండ్లు, చాక్లెట్లు, కవితలు బహుమానం ఇచ్చి వాలంటీర్లని ప్రశంసించేవాళ్ళు. యవన దశలో ఉన్నటువంటి బిడ్డలను మీరు ప్రోత్సహించి పెళ్లి చేసుకోకూడదన్న రాజుగారు మాట మీరు పెళ్లి చేసిన వాడ మీకు శుభం కలుగునుగాక అని ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన మెచ్చుకున్నారు. ఇలా జరుగుతూ ఉంటే ఒకరోజు జైలు అధికారి కూడా తన దగ్గరికి వచ్చాడు. తనకి ఒక కూతురు ఉంది. ఆ కూతురు పేరు అస్టీరియస్. ఆ కూతురుని తీసుకొని వాలంటైన్ దగ్గరికి వచ్చాడు. జైల్లో ఉన్నాడు. అక్కడికి వస్తే పలకరించి ఇంతమంది నిన్ను పలకరిస్తున్నారు, ఇంతమంది నిన్ను కనపరుస్తున్నారు, అందుకే నా కూతురుని కూడా తీసుకుని దగ్గరికి వచ్చాను. అయ్యా స్నేహితుడా, లేకపోతే జైల్లో ఉన్నవాడా, నా బిడ్డకి 2 కళ్ళు బాగా అసలు కనిపించు, నా బిడ్డకి 2 కళ్ళు కనిపించవు కాబట్టి ఏదైనా ఈ బిడ్డను తలంచుకొని లేకపోతే ఈ బిడ్డ కోసం అయ్యగారు ఏమైనా ప్రార్థన చేస్తారా అని అడిగారు. అడిగితే ఆ వాలంటైన్ ఆ బిడ్డ మీద చేతులుంచి లేకపోతే తన కుమార్తె జైలు అధికారి అయినటువంటి ఆమె కుమార్తె అస్టీరియన్ మీద చేతులుంచి ప్రార్థన చేశాడు. విచిత్రం ఏమైందనంటే ఆమె కళ్ళు అప్పటికి స్వస్థత వచ్చి కనపడటం మొదలుపెట్టింది. ఇది చూసినటువంటి తండ్రి తన
జీవితంలో ఎలాంటి అద్భుతం ఎప్పుడు చూడలేదు, నా బిడ్డ కళ్ళు బాగుపడిపోయినాయి అని చెప్పేసి ఏం చేసిందనంటే తను తన కూతురు ఇద్దరు కలిసి క్రైస్తవులు అయిపోయారు. హల్లెలూయా. ఏమైపోయారు? క్రైస్తవులు అయిపోయారు. జైలు అధికారి ఒకవేళ క్రైస్తవుడైతే మరణమే. ఎందుకంటే రాజు అధికారాన్ని ధిక్కరించిన వాడు అవుతాడు, రాజ అధికారానికి వెనుచూపిన వాడు అవుతాడు, కాబట్టి అతనికి మరణమే. అయినా పర్వాలేదు కనుక జీవితంలో నా బిడ్డనే, నా కుమార్తెని ఇంకెవరు బాగు చేయలేరు కనుక ఈ సేవకుడు వల్ల నా బిడ్డ బాగుపడిందన్న ఉద్దేశంతో ఏం చేయడం మొదలుపెట్టాడు? క్రైస్తవుడై జీవితాన్ని మార్చుకోవడం మొదలుపెట్టాడు. ఇలా జీవితాన్ని మొదలుపెట్టిన తరువాత ఈ అస్టీరియస్ ఈ వాలంటైన్ కి బాగా పరిచయం అయ్యి అతడి దగ్గర ఎన్నో సంగతులు, బైబిల్ గురించి ఎన్నో ఆధ్యాత్మిక సంగతులను బాగా తెలుసుకుంటూ ముందుకు సాగింది. ఆమె సాగిన తర్వాత ఆమె కూడా అతని దగ్గరికి వెళ్ళి చాలా ఆధ్యాత్మికంగా అతను కూడా బలపరుస్తూ, నిరాశలో ఉన్న అతను బలపరుస్తూ ఉండేది. ఇలా వాళ్ళిద్దరి మధ్య స్నేహం మధురంగా ఉండింది, చాలా సంతోషంగా ఉంది. కానీ ఒకరోజు మరణ శిక్ష వచ్చిన తరువాత ఈ వ్యాలంటైన్కి ఒక అలవాటు ఉంది, అదేంటంటే ఉత్తరాలు రాసే అలవాటు. ఉత్తరం రాశాడు, ఏమని అంత లెటర్ అంతా రాసి చివరి సైన్ చేశాడు. ఏమంటే లవ్ ఫ్రమ్ వ్యాలంటైన్ అని సంతకం చేశాడు. అంటే వ్యాలంటైన్ అనేవాడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని ఆ సంతకం పెట్టి మరి వెళ్ళిపోయాడు. ఆ ఉత్తరాలు రాసి ఫిబ్రవరి 14వ తారీఖున క్రీస్తు 269వ సంవత్సరమున అతడు చనిపోయిన రోజు బాగా నిలిచిపోయింది. ఇంతకీ ఘనంగా ఉన్న ఈ వ్యక్తిని మరచిపోకూడదని, ఇది చరిత్రగా నిలిచిపోవాలని వాలంటైన్ పొందిన మరణాన్ని వాలంటైన్ చేసిన, అంటే వాలెన్సైన్ డేగా చేసి ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు సాగడానికి వ్యాలంటైన్స్ డే పెట్టింది. కాకపోతే ఈరోజు వ్యాలంటైన్స్ డే దేని చేసుకుంటున్నారు? ప్రేమికుల కోసం చేసుకుంటున్నారు. అసలు వాస్తవం అది కాదు. ఈరోజు లవర్లకి ఉత్తరాలు పంపించుకుంటారు, ఏమనంటే ఐ లవ్ యూ 143 అని. కానీ అది అసలు సిసలైన అర్థం ఏంటంటే చచ్చిపోయి, అంటే మరణశిక్ష విధింపబడినటువంటి వ్యాలంటైన్ రాసినటువంటి ఉత్తరంలో అతడు నేను జనులను ప్రేమిస్తున్నాను అని సంతకం చేయటం వల్ల ఈ వ్యాలంటైన్స్ డేగా నిలవబడిపోయింది. అసలు విషయం అది. చాలా మంది వీళ్ళిద్దరికి అక్రమ సంబంధం పెడతారు. ఎవరికి? వ్యాలంటైన్కి, అస్టీరియన్ కూడా అక్రమ సంబంధాలు కడతారు. కానీ వాస్తవానికి ఆత్మీయ స్నేహ భావము కలిగిన వాళ్ళిద్దరు. అందుకని యువకులు వాలంటైన్స్ డే గొప్పగా జరుపుకుంటారు. అసలు కారణం ఎవరనంటే ఓ భాష గారు అక్కడున్న వాళ్ళని విడివిడిగా ఉండనివ్వకుండా పెళ్లిళ్ళు చేసినందుకు మరణశిక్ష విధింపబడినటువంటి ఒక పాస్టర్ గారు దాన్ని ఇప్పుడు పాడు చేశారు. ఈరోజు అంతా గందరగోళంగా ఉంటుంది. మనకు కాదు, ఎవరికి లవర్స్కి. దీన్ని బట్టి పార్కుల్లో కనపడతారు, సినిమాల్లో కనపడతారు, బీచ్లో కనపడతారు, రోడ్ల మీద కనపడతారు. ఎక్కువగా సెల్ ఫోన్ ద్వారా గ్రీటింగ్ పంపించుకుంటూ ఉంటారు. కానీ ఇది అపోహ ఎందుకు అయ్యింది అని అంటే, ఇదిగో అసలు విషయం, రహస్యం ఇది. నేను చెప్పాను మీ అసలు రహస్యం అది. కానీ దాన్ని వీళ్ళు మార్చి వేసి వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు మార్చేసుకున్నారు. ఇదేదో ప్రేమికుల రోజు అయినట్టు, యువకులకు మాత్రమే సొంతం అన్నట్లు, వాళ్ళు ఎక్కువ శాతం ఐ లవ్ యూ అని చెప్పుకుంటారని ఆ అపవిత్రత చేసి పారేశారనే. ఒకవేళ లైవ్ లో ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి అర్థం చేసుకోండి.
మీ యువకుల కోసం వాలంటీర్స్ డే కాదు. అసలు సంగతి చరిత్ర నేను చెప్పాను, మీకు చేతనైతే వినండి. దీన్ని అపవిత్రం చేయకండి. మీ స్థితిగతుల కోసం, మీ స్వార్థముల కోసం దీనిని అపవిత్రము చేయకండి. ఓ యువకులారా, ఇది పవిత్రమైన రోజు. స్వార్థం లేని ప్రేమతో కూడిన రోజు. ఒక పాస్టర్ గారు జైల్లో ఉండి మరణశిక్ష విధింపబడిన తర్వాత, ఇదిగో లెటర్ రాస్తున్నానమ్మా నా స్నేహితురాలా అని చెప్పి లెటర్ రాసినటువంటి రోజు. ఇంత మంచి రోజుని మా వాళ్ళు ఏం చేశారు అని అంటే వాళ్ళ స్వార్థము కోసం పాడు చేశారు. ఇదే విచారం, ఇదే బాధ. కానీ మనలందరినీ ఇప్పుడు లవర్లు అంటే ఎవరు ఐ లవ్ యూ అని చెప్పుకుంటారు చెప్పండి. లవర్ అంటే ఇద్దరు కదమ్మా. ఎవరు? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. యవ్వన దశలో ఉన్న ఆ అమ్మాయి, అబ్బాయి. కానీ ఒక ఆయన ఉన్నాడు, ప్రపంచం మొత్తాన్ని కూడా ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం. 43వ అధ్యాయం 4వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున కరుడవైతివి, నేను నిన్ను ప్రేమించున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగిస్తున్నాను. నేను నిన్ను ప్రేమించున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగిస్తాను. ఎవరు ప్రేమిస్తున్నారు? ఎవరు ప్రేమిస్తున్నారు? ఈ వాక్యాన్ని బట్టి చూస్తే ఆకాశమును భూమిని కలుగజేసిన వాడు భూమి మీద ఉన్న ప్రజలను ప్రేమిస్తున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు నా దృష్టికి ప్రియుడైనందున కరుడవైతివి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుడి దృష్టిలో మానవుడు ఎలాంటి వాడు? స్త్రీ ఎలాంటిది అంటే చాలా విలువైన వాళ్ళు. హల్లెలూయా చెప్పండి. చాలా విలువైన వాళ్ళు. ఎందుకు విలువైన వాళ్ళు అంటే ఆయన వాళ్ళని ప్రేమిస్తున్నాడు కనుక. మొట్టమొదటిగా మట్టితో చేసుకున్న మనిషి ఎవరు? భూలోకంలో మొట్టమొదటిగా మనిషిని చేసుకున్నారు. మొట్టమొదటిగా మనిషిని మట్టితో చేసుకున్నాడు కదా. ప్రేమించి చేసుకున్నాడా లేదా ఆయన టైం పాస్ కోసం చేసుకున్నాడు? దేవుడు చెప్పాలి. ప్రేమించి. ఎందుకు? అచ్చం నాలానే ఉంటాడు. ఇలా అచ్చం నాలాగే ఆకారం ఉంటుంది, అచ్చుకు తినట్టు నేనున్నట్టే ఉంటాడు. కాకపోతే నేను ఆత్మస్వరూపిణి, ఇతడు మనిషి. అంతే తేడా. పెద్ద తేడా ఏం లేదు. మనిషికి దేవుడికి ఒకటే తేడా, ఆయన ఆకారము మనుషులకు కనపడదు. కానీ ఈ మట్టితో చేసుకున్నవాడు మనుషులుగా పుట్టిన తరువాత, లేకపోతే ఈ దేవుడు ఆకారముగా చేసుకున్న తరువాత మనుషుడు ఆకారముతో నింపబడ్డందువల్ల దేవుడు తనని ఎంతగానో ప్రేమించాడో అదే చెప్తున్నాడు ఇక్కడ. నేను నిన్ను ప్రేమిస్తాను. నీవు నా దృష్టికి ఏమై ఉన్నావు? ప్రియుడు అయి ఉన్నందున ఘనుడుగా కనిపించావు కనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మట్టితో చేసుకున్నవాడా, నిన్ను కదలికలతో ఉంటే చూద్దాం అనుకున్నాను. కానీ నీ కదలికలు కదిలింపబడట్లా. ఎందుకు అని అంటే
నేను ఆత్మ గనక నీళ్ళు కూడా ఆత్మ ఉండాల్సి వచ్చింది కాబట్టి నాలోని ఊపిరి నీకు ఊదేసి నిన్ను మనుషుడిగా చెల్లింపజేసి నిన్ను నా అంతటా వాణి చేసుకుంటాను అబ్బాయి అని చెప్పేసి ఆ యొక్క మనిషిని తన ఆత్మతో నింపుకున్నాడు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, లేకపోతే వాస్తవం చెప్తాను. అదేంటంటే స్త్రీలో కావచ్చు, పురుషుల్లో కావచ్చు, ఉన్న ఆత్మ మాత్రం వాళ్ళ సొంతం మాత్రం కాదు. ఒకళ్ళు 20 సంవత్సరాలు చచ్చిపోతారు, ఒకడు 40 సంవత్సరాలు చచ్చిపోతారు, ఒకడు 60 సంవత్సరాలు చచ్చిపోతారు, ఒకటి 70 సంవత్సరాలు చావచ్చు. కానీ చావు గ్యారంటీ, ఈ శరీరం నుండి ఆత్మ వేరవ్వడం కూడా గ్యారంటీ. చచ్చిపోయిన నుండి తీసుకెళ్ళి పాతి పెడతారు కదా, వెళ్ళి ఎడుగమ్మగా ఇంటికి పోయి ఏం చూడు, పెడతారు ఏం చూడు, దీపం వెలిగించి పెడతారు కదా. దీపం చూడకుండా నువ్వు ఎక్కడికైనా పోతా పోమాగా మళ్ళీ ఏదో పెద్ద కీడు అని చెప్పి ఏదో బరువు పెడతారు. అసలు విషయానికి వస్తే చచ్చిపోయిన శరీరం తీసుకెళ్లి మట్లు పెట్టేశాం. ఇప్పుడు వెలిగించబడిన దీపం లాగా అతడు దీపం అయి ఉన్నాడు, వెలుగయి ఉన్నాడు, శరీరం నుండి వేరయ్యాడు. కాబట్టి అతడు ప్రత్యేకింపబడ్డాడు. ఇప్పుడు దాకా శరీరంతో ఉండి మనిషిగా కనిపించాడు, ఇప్పుడు ఆత్మగాటి వేడయ్యాడరా. పోత చూడండి అబ్బాయి, ఆత్మ వాస్తవానికి అది ఆత్మ కాదు కానీ వెలుగు. వెలుగంటే ఆత్మే. ఆ వెలుగును చూసి పొమ్మని చెప్పి జనాలు చెప్తారు. ఇది మంచిదో చెడ్డదో నాకు అనవసరం, నేను చెప్పను. లేకపోతే పాస్టర్ గారు కొత్త సిద్ధాంతం తీసుకొస్తున్నాడు అని చెప్పి నా మీద పడతారు మళ్ళీ. కాబట్టి ఖచ్చితంగా మనిషిని దేవుడు ప్రేమించాడు కనుక మట్టితో చేసుకుని మంచి ఆకారంతో చేసుకున్న దేవుడు, అదామా నువ్వు హాయిగా బతకొచ్చు అన్నాడు. ఎక్కడ బతకొచ్చు? తోటలో బతకొచ్చు అదామా. ఇంకా ఏనాయనా నువ్వు తోట మొత్తం తిరగచ్చు అదామా. ఇంకా నాయన ఇదిగో ఈ పండుగ నీవేనాయన తినొచ్చు, గమ్మగా నీకు ఇబ్బంది లేదు. అవునా నాయన, ఇంకేమీ లేదా, ఇంకెందుకు లేదు, నువ్వు ఒక్కడివే ఉండకూడదని చెప్పేసి నీ పక్కన ఒక ఎముకను తీసేసి నీకు కావలసినటువంటి టైం పాస్ కి, ప్రేమించడానికి, నీ కష్టం చెప్పుకోవడానికి, నీ దుఃఖం చెప్పుకోవడానికి, నీ వేదన చెప్పుకోవడానికి నీ ఒకళ్ళిద్దరిని మార్చేస్తాను, ఇదిగో రెండవ అని చెప్పేసి. నువ్వు ఆదాము ఒకటివైతే ఇదిగో నీకు రెండు. మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటా ఆనందకరముగా ఈ తోటలో సంచరించండి అని చెప్పిన మాట ఏం చేసుకున్నారు? పాడు చేసుకున్నారు. ఈరోజు ఆత్మీయంగా బ్రతకమని చెప్పేసి సలహాలు చెబుతున్నా కూడా ఆత్మీయంగా బలంగా ఎదగలేకపోవడానికి గల కారణం ఏంటంటే వారి జీవితాన్ని వాళ్ళే పాడు చేసుకుంటున్నారు కనుక, వాళ్ళ జీవితాన్ని వాళ్ళే పాడు చేసుకుంటున్నారు కనుక దేవుడి దగ్గరికి రాలేకపోవడానికి గల పెద్ద కారణం. ఇక ఫంక్షన్కి వెళ్ళమంటే వెళ్తాడు, చావు కంటే వెళ్ళమంటే వెళ్తాడు, దినానికి వెళ్ళమంటే వెళ్తాడు, మంచి ఫంక్షన్కి వెళ్ళమంటే వెళ్తాడు, కానీ చర్చికి రమ్మంటే పెద్ద అవమానం. ఎందుకో తెలుసా? అన్నిటికంటే చీప్ మెంటాలిటీ దేవుడి మీద అన్నమాట. ఇప్పుడు ఆదాము గారు కూడా అంతే ఉన్నాడు. లేకపోతే అమ్మ నువ్వు వేచిన పండు ఎక్కడదే తల్లి, ఏ చెట్టుది కోసా, పంపదీసి చెట్లు మధ్యలో ఉన్నటువంటి పండు ఏమన్నా కోసావా అని అడిగి తినేవాడు. వారి ఇచ్చింది తినేసాడు. కొసిని వేసుంటే భార్యతోనే పాపం ఆగేదేమో. ఈయన మహానుభావుడుగానే ఉండేవాడేమో, దేవుడి తర్వాత దేవుడు అంతటి వాడిగానే ఉండేవాడేమో, కానీ తల్ల కిందలు అయిపోయారు. దేవుడు ప్రేమించిన పద్ధతిగా ఉండకుండా వారు పరిస్థితులంతా తారుమారు చేసుకున్నారు. దేవుడు అంత ప్రేమించాడు మనిషిని. అయితే ఇక్కడ అన్నాడు, ఇదిగో నీవు నాకు ప్రియుడు కనుక నువ్వు గనుడు అయితివి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 43:4 యెషయా. ఇలా మనము ఆలోచించాలి. ఈ రకంగా ఆలోచించాలి మనిషి గురించి. అంతేగాని వేరే విధంగా ఆలోచించి మనిషి వల్ల ఏం ప్రయోజనం లేదు.
అందుకే దేవుడు మొట్టమొదటిగా మనిషిని ప్రేమించిన వాడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది దేవుడే. తర్వాత వచ్చి పట్టే ఈ వాగులు వంకలన్నీ ఏంటి? ప్రేమలో, దోమలో, ఇవన్నీ తర్వాత వచ్చి పడ్డాయి, స్వార్థం కోసం వచ్చి పడ్డాయి. అసలు ఈ వ్యాలంటైన్స్ డే ఎందుకు జరుపుకున్నారో కూడా తెలియని పరిస్థితులు. ఒక సేవకుడు సంపూర్ణ సమర్పణతో చేసినటువంటి గొప్ప పనికి జరుగుతున్నటువంటి వ్యాలంటైన్స్ డే ఈ రోజు దాన్ని తీసివేసి చివరికి ప్రేమికుల రోజుగా మార్చేసి దాన్ని అపవిత్రం చేస్తున్నారేమో అనిపిస్తున్నాడు. అందరికంటే మనిషిని ప్రేమించింది ఎవరో మీరు చెప్తే నేనంట దేవుడు కదా. అలాంటి దేవుణ్ణి మరిచిపోతే మనము మన జీవితాలను మనమే చిదివేసుకున్న వారిమైపోతాం. కాబట్టి గుర్తు పెట్టుకోవాలి, మానవుడి దృష్టిలో ప్రేమ అంటే ఏంటి చెప్పనా? రెండు మనసులు అంట, కలయిక అంట. ప్రేమ అంటే ఒక తీటి జ్ఞాపకము అంట, ప్రేమ అంటే ఒక మధుర అనుభూతం అంట, ప్రేమ అంటే ఒక నమ్మకం అంట అని ఒక వేదాంతి రాసి పడేస్తే దాన్ని తీసుకొని మనోళ్ళు గొప్పగా చెప్పేసుకుంటున్నారు. కొంతమంది ఇంకేం చెప్తారు? ప్రేమ గుడ్డిదిరా, ఇంకా చెవిటిదిరా, ఇంకా మోగదురా. గుడ్డిది, చెవిటిది, మోగదురా ప్రేమ అంటే అది మాట్లాడలేదు అని చెప్పేసి మరీ విశేషముగా పెద్దలు మాట్లాడిన పద్ధతిని మనం చూస్తూ ఉంటాం. చెప్తే చెప్పారు, అది ప్రేమ గుడ్డిదో గడ్డిదో మనకు అనవసరం, తీసే. దేవుడు మాత్రము ప్రేమించిన విధానం మాత్రము ఒక్కటే, అదేంటంటే ప్రేమించిన విధానంలో మార్పు లేదు. దేవుని ప్రేమ స్పష్టమైనది. ఆ ప్రేమ ఉంది కనుక దేవుడు మనుషులను ప్రేమించాడు కనుక మనుషుడి దగ్గర ప్రేమ పోయి, అంటే దేవుని మీద ప్రేమ పోయి లోకం మీద ప్రేమ ఎక్కువ కలిగింది కనుక దానిని మరలా ఆయన వైపు మరల్చుకోవడానికి ఇదిగో యేసుక్రీస్తు ప్రభువుగా లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువుగా లోకానికి వచ్చి మనుష్యుల యొక్క స్థితిగతులను చూసి వాళ్ళ కోసం ప్రాణము పెట్టాడు. నేను విడిగా ఇప్పుడు చెప్పుకుంటా వచ్చాను, వ్యాలంటైన్ అనే ఆయన చనిపోయాడు అదే రోజు పుట్టినరోజు కనుక నేను వ్యాలంటైన్స్ డేగా ఫిబ్రవరి 14వ తారీఖు చేస్తున్నారు. దాన్ని అంటజేటి చేసి ప్రేమికుల రోజుగా చేసుకుంటూ వచ్చారు. అసలు మన ప్రేమికుడు ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆయనే సర్వాధికారి అయిన సంపూర్ణమైన ప్రేమకు కలిగిన వాడు అని, ఆ ప్రేమ లోకం మీదకి వచ్చి నిన్ను నన్ను ప్రేమించి చచ్చిపోయింది అని చెప్పుకుంటూ వచ్చాం. అంతేనంటారా? తరువాత దేవుని వాక్య గ్రంథంలో కూడా మనం కొన్ని మాటలు చూసి ముగించేద్దాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని, అదిగో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. అదిగో దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనుదో అది దేవుని సంబంధమైనది కాదు. అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. మీరు దేవుని ఆత్మ ఎలా ప్రదర్శిస్తుందో మీరు ఎరుగుతారు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. సరే, ఇక్కడ 4:8లో ఏముంది? దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమాస్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. అంటే దేవుని ఎరగలేని వాళ్ళు అందరూ కూడా ఎలా అడిగాడు? నా మీదకు దండెత్తారు. దేవుడు ఉన్నాడు అనడానికి ఒక కారణం ఉంది, అది చెప్పేశాను.
నిజంగా ప్రేమించే తత్వము మనిషికి లేకపోతే, ప్రేమించే తత్వము మనిషికి లేకపోతే ఎవరిని ప్రేమించలేడట? చెప్పాలి. మంచి పాయింట్. దేవుణ్ణి ప్రేమించలేరు. నిజంగా దేవుడు మంచివాడు అని తెలుసుకోలేడు. నిజంగా దేవుడు మమ్మల్ని ఆకర్షించుకుంటాడు, మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని తెలుసుకోలేడు. ఎందుకంటే వీడు ప్రేమికుడు కాదు కనుక. ముక్కలను కుక్కలను ప్రేమించే మనిషిని మనిషిగా ప్రేమించలేవా? మనిషిని మనిషిగా ప్రేమించలేవా? గుడిలో గోపురములు పూజించే మనిషి గుడిలో దేవుని ప్రేమించలేవా? అంటే నువ్వు ప్రేమికుడికి అదనమాట. నా సతీమణి నేను ప్రేమిస్తున్నాను అన్నారు అని అంటే ఇతడు దేవుని మీద ప్రేమ లేకపోతే సతీమణి కాదు కదా. సంకలో ఉండి కూడా ప్రేమించలేడు. భార్యను ప్రేమించిన వాడు బిడ్డను ప్రేమించలేడు. అంటే ప్రేమ తత్వాలు ఇతడిలో నిండి ఉండలేదు అన్నమాట. అర్థమైంది అనుకుంటా మీకు బాగా. అన్నీ ఇట్లా బయటపడాలి అని అంటే ముందు ఏం కావాలో చెప్పండి? అతడు ప్రేమికుడై ఉండాలి, ఆమె ప్రేమికురాలై ఉండాలి. మళ్ళీ అట్టని నా మీద లేనిపోయిన నిబంధనలు, లేనిపోయిన అబండాలు ఇచ్చి నా మీద పెట్టగాకండి. నన్ను ప్రేమికుడు అమ్మన్నాడు, మా పాస్టర్ గారు అమ్మన్నాడు అని చెప్పేసి ఏదో ఒకటి తెచ్చి నన్ను ఎత్తి పెట్టగాక. మా పాస్టర్ గారు చెప్పాడు అని చెప్పేసి అదరపదలు ఇదిగోనండి ఏనైనా నా ప్రేమికుడు అని నన్ను తెచ్చిన ఎదురు పెట్టమాకండి. దేవుడు కంటే వేరెవరు మనల్ని ప్రేమించలే. మన ప్రేమ కూడా ఆస్వాదించేది ఆయన ఒక్కడే. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. 3:16 యోహాను సువార్తలో ఏముంది? అద్భుతంగా, ఆశ్చర్యంగా, సంతోషకరమైనటువంటి మాట. దేవుడు ఇదిగో ఈ చిలకలూరిపేటలో ఈ కాలనీలో ఉన్నదిగో ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని చెప్తాడా? లేకపోతే ఈ ముసలమ్మ కనుక ఈ ముసలమ్మ యథార్థవంతురాలు కాబట్టి ఏమినే ప్రేమిస్తున్నాను అంటాడా? లేకపోతే ఏదో తెల్లబట్టలు వేసుకుని ఏదో గందరగోళంగా స్టైల్గా కనపడి ఏదో వాక్యం చెబుతున్నాడు ఇతడు నా కుమారుడు అని చెప్తాడా? అంటే చెప్తే చెప్పొచ్చు, కానీ అందరికి ఒకటే స్టేట్మెంట్. ఏంటో స్టేట్మెంట్? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కనుక ఆయన తన అద్వితీయ కుమారుని, అదిగో అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. అది అసలు నశింపనేది లేకుండా ఉండాలి అని అంటే ఇదిగో ఇలా చేయాలి. ఎలాగా? యేసుని ప్రేమించాలి. దేవుడు లోకముని ఎంతో ప్రేమిస్తున్నాడు. అందులో నువ్వున్నావు, నేనున్నాను, బోర్డర్లో సైనికులు ఉన్నారు. ఆ వేరే వేరే దేశాలు, వేరే వేరే కంట్రీస్ యేసు ప్రభువుని ఒప్పుకోకపోయినా ఆయన వాళ్ళ దృష్టిలో ఉన్నాడు. వేరే వేరే దేశాలలో యేసు ప్రభువుని ఒప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఆయన దృష్టిలో ఉన్నారు. అందుకే ఆయన అన్నాడు ఇదిగో లోకమును ఎంతో ప్రేమించాడు దేవుడని. కాబట్టి ఈ స్థితిగతులలో నీవు నేను మనమందరము నిలవబడి తీరాలి. ఓ మాట చెప్పునా మీకు? వ్యాలంటైన్ ఎవరికి లేఖ రాసి చచ్చిపోయాడు? స్నేహితురాలుకి లేఖ రాసి చచ్చిపోయాడు. తల్లి నువ్వెంతో నాతో స్నేహంగా ఉన్నావు, గంటల కొద్దీ ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకున్నావు, నిన్ను ప్రేమిస్తున్నాను నా స్నేహితురాల అని చెప్పాడు. ఇప్పుడు లోకంలో ఎంతో ప్రేమించే దేవుడు మనకున్నాడు కనుక మనమందరము కూడా సంతోషముగా ఉండి తీరవలసినటువంటి అవసరం ఉన్నది. మనందరికి కూడా ప్రేమ లేకుంది.
పాస్టర్ గారికి ఏదో మూడింది, ఏదో దేవుడి విషయాలు చెబుతాడు అనుకుంటే ప్రేమ వద్దామా అన్నాడు. ప్రేమ అడుగుదామా అన్నాడు అనుకోకండి. మనందరికి ఒక లేఖ రాశాడు, ప్రేమ లేఖ. అదేంటో చెప్పండి. బైబిల్ మొత్తం ప్రేమ లేఖనండి బాబు, మీరు అర్థం చేసుకోవాలి కదా. ఆయన తన ప్రేమతో రాసినటువంటి లేఖ. దీనిని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు యేసుని ఎక్కువగా ప్రేమిస్తారు. ఈ సర్వ సృష్టిని కలుగజేసిన దేవుణ్ణి బాగా ప్రేమిస్తారు. అలా ప్రేమించి దేవునికి దగ్గరవుతారు. ఎందుకంటే వీళ్ళు ప్రేమికులు, స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, దేవుని ప్రేమికులు. దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తారు. దేవుడి కోసం ఏదైనా. పౌలు గారు ఏమనుకుంటున్నావో, నా విశ్వాసం ఎంతో నీకు తెలియదు కావాలి. నువ్వు ఈ రోజు నీ యొక్క సైన్యంతో కలిసి, నీ యొక్క వాళ్ళతో కలిసి నా ఇంటికి వచ్చి భోజనము చెయ్యకపోతే ఊరుకునేది లేదు. అక్కడికి వచ్చి నా విశ్వాసాన్ని పరీక్షించండి, నా విశ్వాసాన్ని పరీక్షించి చూడండి అవసరమైతే. అంతేగాని నా ఇంటికి మాత్రం రాకుండా ఉండకండి. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను దేవుని ప్రేమిస్తున్నాను. మీరు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు కాబట్టి నా ఇంటికి వచ్చి భోజనము చేసి వెళ్ళండి. నేను విశ్వాసపరురాలను అయితే. ఈ మాట చూసి అంత సంతోషము. అందుకని ఆమె విశ్వాసాన్ని కాదనలేక, ఆమె మాట కాదనలేక పౌలు గారు బహుశా ఆమె ఇంటికి వెళ్ళి భోజనం చేసి సువార్త చెప్పి వచ్చాడేమో. కాబట్టి మనందరికీ కూడా ప్రేమ లేక ఏంటది? 66 గ్రంథాలతో, 66 పుస్తకాలతో కూడినటువంటి పవిత్ర ప్రేమతో కూడిన వ్రాయబడిన గ్రంథం. అందుకని బైబిల్కి ఏమని పేరు? పవిత్ర గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథము మనల్ని ప్రేమిస్తూ లేఖ మొత్తం, ఈ ఇంత పెద్ద పేపర్ మొత్తం మీద అద్భుతమైన ఆశ్చర్యమైన మాట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, లోకాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పడం ఎంత గొప్ప విషయం. పోనీ ఏదైనా దూరంగా ఉండి నేను ప్రేమిస్తున్నాను అని అంట కాదు. దారి తప్పిన మానవుని కొరకు, పడిపోతున్న స్త్రీల కొరకు, అర్థం పర్థం తెలియకుండా ఆరాధన చేస్తున్న మనుషుల కొరకు, ఆయనే ఆరాధకుడుగా ఎట్లా ఆరాధింపబడాలో తను పరిచయం చేసుకోవడానికి లోకానికి వచ్చాడు. ఇది కదా కావాల్సింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4 నుండి 13 వచనాలు రాసి పెట్టుకోండి. అంత ప్రేమ గురించే. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, ఇది దేవుడికే సరిపోతుంది. ప్రేమ దయ చూపిస్తుంది, అది దేవుడికే సరిపోతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4 నుండి 13 వచనాలలో ప్రేమ మత్సరపడదు. దేవుడు మత్సరపడకుండానే ప్రేమిస్తాడు. ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు, ఊరికి చూడదు. చూసావు నాకు ఇంతే, నాకు అత్యానని ఏమో. ప్రేమ డంబముఖముగా అంటే పెద్ద గొప్పగా ప్రవర్తించదు. చెప్పి చేసేది కాదు, చెప్పకుండానే చేసేది దేవుని ప్రేమ. ఉప్పొంగేది లేదు. దేవుని ప్రేమ ఉప్పొంగేది ఉండదు. ఆ టయానికి ఏదో చేశాడు. భర్తకి కావలసినటువంటి మంచి కూర ఎప్పుడు భార్య చేసి పెడుతుంది నాకు బాగా తెలుసు, మీకు తెలుసు లేదో. నెలసరి జీతం మొత్తం ఇచ్చి ఆ చేతిలో పెట్టినప్పుడు పొరపాటున దీంట్లో 400 ఖర్చు పెట్టిందా, అయిపోయాడే. ఎందుకు ఖర్చు అయినాయి? ఏంటి ఖర్చు అయినాయి? ఏం చేసావు? డబ్బులన్నీ కాజేస్తావా? డబ్బులన్నీ ఏం చేస్తున్నావు? మన ఇల్లు ఏం కావాలి? మన వాకిలు ఏం కావాలి?
మరి బిడ్డలు ఏం కావాలి? ఎంతమంది ఉన్నావు, ఎలా పోషింపబడాలా? నువ్వేంది పని చేశా? 400 ఖర్చు పెట్టావు, 500 ఖర్చు పెట్టావు, ఏ విధానం కూడా ఏమి లేకుండా చేసావు, ఆధారం లేకుండా చేసావు అంటే పాపం వాడు 20 ఏళ్ళు తెచ్చేవాడు 400 ఖర్చు పెడితే ఏమైంది? అట్టా దృఢమైన ఆలోచనలన్నీ ఆయన మీదే సిరుగుతుంది. అదే ఒకవేళ ఆ 400 కూడా ఖర్చు పెట్టుకుని తీసుకొచ్చిస్తే వేరే ఏమంటే ఒక అరకిలో మాంసం ఎందుకు వద్దన్నావు మాంసం అని ఏం తీసుకురాబో అసలు మనకంటే ఎక్కువ అంట ఎప్పుడు చేస్తున్నాం ఓ అమ్మ ఏంది ఆడలేని ప్రేమ ఎందుకు పుట్టిందని ఆలోచన వచ్చింది ఎవరికి భర్తకి. తీరా చూస్తే ఏంటంటే అక్షరములా తీసుకొచ్చినటువంటి డబ్బులు ప్రేమ చూపిస్తాయి. బిడ్డ కూడా పనికి వెళ్ళి ఒకవేళ 500 రూపాయలు కూలి అయితే ఒకవేళ 400 తెచ్చేస్తుంటే తల్లి సంతృప్తిగా ఉండదు. ఏం చెప్తుంది? ఇది ఏదైనా 10 రూపాయలు తీసుకొని 490 రూపాయలు నాకు ఇస్తే మంచిది కదా, ఆ బియ్యానికో ఈ కందిపప్పుకో ఈ ఏదో దానికి వాడుకుంటాం కదా అంటూ అనుకుంటుంది. కానీ ఒక అద్భుతమైనటువంటి ఆలోచన రావాలంటే భార్య భర్తల మధ్య ఇంకా ఏ మొహం కళగా ఎప్పుడు ఎక్కింది చెప్పండి? ఎప్పుడు వస్తుంది చెప్పాలా? బాగా కళగా వస్తుంది. ఆ ఏళ్ళ పండగ మొత్తం ఆమెనగానే పోతా ఉంటుంది. ఎప్పుడు చెప్పండి? చెప్పాలా? 15,000 రూపాయలు పెట్టి పట్టు చీర తెచ్చినప్పుడే ఏంటంటే ఉరుకు పచ్చడి తింటావు, ఈయన మంచి కూర పెట్టి నేను భోజనం చేస్తా ఉన్నట్టుదే. ఎంత కళగా ప్రేమ చూపిస్తుందో. వాస్తవానికి ఇది ఎలాంటిది అని అంటే డంబముగా ప్రవర్తించేదే కానీ నిజమైన ప్రేమ కానీ కాదు. అరే ఆమె అనుకోండి, ఆమె తిట్టుకోండి, నేను చెప్పే ప్రేమ డమముగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా కూడా ఉండదు. ఇది దేవుడి ప్రేమ. అమర్యాదగా కూడా ఉండదు. ఎప్పుడు ఒకవేళ ఆయన కంటే వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు కూడా నీ మీద ఒక్కరిగా కూడా ప్రేమ తగ్గకుండా ఉండేవాడు అక్కడ మీ దేవుడు. అక్కడే ప్రేమ ప్రయోజనము కొరకు విచారించదు, ప్రేమ త్వరగా కోపపడదు, ఇంకా ఏమన్నది ప్రేమ అపకారం మనస్సులో ఉంచుకునదు, ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక ఆ సత్యమునందు సంతోషించుద్ది, ప్రేమ అన్నిటినీ తారుకుంటుంది, ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది, ప్రేమ అన్నిటినీ నిరీక్షిస్తుంది, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఇదే అక్కడ చెప్పబడిన మాటలన్నీ ఎలా ఉన్నాయా? అది అసలు విషయం. దేవుని ప్రేమ అంత అద్భుతంగా ఉంటుంది. మనుషుల ప్రేమ డబ్బులు ఇస్తేనో, మంచి చీర తెచ్చిస్తేనో, మంచి నగలు తెచ్చిస్తేనో ఆ టైంలో ఏర్పడే ప్రేమ అది నామేఘమైంది. ఆ టయానికి పనికి వచ్చింది, తర్వాత పనికిరాదు. తెచ్చాడు లేకపోతే ఏమేం చీర అంటది తస్సది వాడు ఎంత ప్రేమ తెచ్చినా సరే. ఏంది మధ్యన 6 లక్షల రూపాయలు చీర వచ్చిందంటే ఆడదాగిపోద్ది. ఏమేమో సంతృప్తిగా ఉండేది ఏం లేదు. కాబట్టి ఇది అలాంటి ప్రేమ కాదు, మరణమంత బలమైనది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్తగా మీరు దేవుని విషయంలో జీవితం చేసుకోనివ్వండి మీ జీవితాన్ని. కాబట్టి ప్రేమ ఏదో మనుషులు చూపించేటటువంటిది కాదు, దేవుడు చూపించేది. ఒకసారి వాక్యం చదవని ముగించేస్తాను. పరమగీతము 8వ అధ్యాయం 6వ వచనంలో, పరమగీతము 8వ అధ్యాయం 6వ వచనం అది చూడక అమ్మా 8వ అధ్యాయం పరమగీతం ఎదురా చూడరా ఒకసారి. 8వ అధ్యాయం 8వ అధ్యాయం 6వ వచనం. అబ్బో ప్రేమ మరణమంత బలమైనది,
కఠినమైనది, ఐశ్వర్యము పాతాళమంత కఠినమైనది. జ్వాలల అగ్ని జ్వాల సమయములు. ఇక్కడ చూసారా, ఫస్ట్ లో ఏమనుంది? ప్రేమ మరణమంత బలమైనది. మరణమంత బలమైందంటే మరణానికి బలం ఉందా? ఉంది. అది భూలోకంలో లేకుండా తెలిసిపోతుంది. నేను ఇంత గంతులు వేసే ప్రసంగం చెప్పి నేను ఎవరిసే కేకలేసే ప్రసంగం చేసే నేను నాలో నుంచి ఆ దీపం వెళ్ళిపోయిందని అంటే, మరణమయ్యానంటే అది ఎంత గొప్పదో నన్ను తీసుకెళ్ళేది. కాబట్టి ప్రేమ ఎలాంటిదట? మరణమంత బలమైనది అని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి. అందుకే ఆయన ప్రేమించాడు కనుక సిలువలో ఉండి మాట్లాడుతున్నాడు. వీళ్ళేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు. ప్రభా, నువ్వు పైనుంచి భయంకరమైనటువంటి నీ యొక్క ఉగ్రతను ఇచ్చావంటే మనుషులు భూమి మీద ఒకడున్నాడు, ఎవడు ఉండడు, ఎవడు బ్రతకడు, ఎవడు బ్రతికి బట్టకట్టలేడు, ఊరుకోనైనా క్షమించు, వీళ్ళందరినీ కాపాడు అని చెప్పేసి ఆయన మొక్కుకోకపోతే, కేక వెయ్యకపోతే ఏమయ్యేదో, ఆ సైనికులు ఏమయ్యారో, ఆ సిలువ ఏమయ్యేదో. కానీ ఆయన కుమారుడుగా లోకానికి వచ్చి వేడుకున్నందువల్ల ఆకాశము తట్టుకోలేక వర్షాన్ని కుమరించిందట, భూమి తట్టుకోలేక భూకంపం వచ్చిందట. ఇక దేవుడే తట్టుకోలేకపోతే ఎలాంటి కోపం వచ్చుద్దో రేపు వచ్చుద్దాం అంటే, ఇప్పుడు ఇలాంటి మాటలు బంద్ అయిపోతాయి. ఇలాంటి పవిత్రమైన మాటలు మన చెవికి వినపడే కాలం ఒక కాలం నశించిపోతుంది, ఆగిపోతుంది. ఆ రోజు చెప్పడానికైనా ఎవరైనా ఒకడు దొరికితే బాగుండు, దేవుని వాక్యం చెప్పడానికి అనుకునే రోజు వస్తుంది. ఆ రోజు దాకా నువ్వు అట్టాగే ఉన్నావా? దేవుని ప్రేమకు దూరం అవుతున్నావు, నువ్వు ప్రేమికుడిగా మారట్లేదని అర్థం. దేవుని ప్రేమకు దూరం అవుతున్నావు, నువ్వు ప్రేమికురాలు అవ్వట్లేదని అర్థం. నువ్వు ఒకవేళ ప్రేమికుడు అయితే, ప్రేమికురాలు అయితే, అదిగో నిన్ను ప్రేమిస్తున్న వాడు, నీ కోసం ప్రాణం పెట్టిన వాడిని ప్రేమించు. ఫలితంగా నీకు శారీరక రోగంగా బాగుపడవచ్చు, ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యము కలగవచ్చు. ఇలాంటి అనుభవాలు ఏమీ లేకుండా నీ జీవితాన్ని పాడు చేయొద్దు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట చదువు ముగించేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె, మీ విరోధి అయిన అపవాది. అమ్మా, అది 4వ 8వ వచనం ఒకసారి చదువురా. ప్రేమ అనేక పాపములను కప్పును. అదిగో ఏం చేస్తుంది? ప్రేమ అనేక పాపములను. అంటే నీ దోషాలు ఎంత అంటే నువ్వు అసలు చూడలేనంత, అంత బరువు అయినాయి, అంత గంపగెత్తిని, అంత అన్నిటినీ కూడా ఏం చేస్తాడంట? ప్రేమ పాపములను కప్పునంత గొప్పది. ఇక ఏదో లేపో, ఊరుకో, అసలు నీ దగ్గర ఏ దోషం లేదు, నీ దగ్గర ఏ దోషం లేదమ్మా, ఇదిగో సోదరుడా, నీ దగ్గర ఏ దోషం లేదు, నేను రక్షించుకున్నాను అని చెప్పే ప్రేమ అనమాట. ప్రేమ ఏ ప్రేమది? అగాపే ప్రేమ. ఏ ప్రేమది? ఇంకా అంతులేని ప్రేమ, ఎవరు ప్రేమించలేని ప్రేమ. ఆ ప్రేమకు దాసుడు అడవు, ఆ ప్రేమకు దాసుడు అడవు. నీ జీవితము ధన్యముగా మారింది, నీ జీవితం మధురముగా ఉంటుంది. దేవుని కొరకే మంచి జీవితాన్ని ఎంచుకుంటావు. గొప్ప ఆజ్ఞల ప్రకారంగా, దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడిచి నీ జీవితం మధురంగా ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు జీవితం అది నీ జీవితమే అయినప్పటికీ దానిలో, ఆ జీవితంలో, ఆ శరీరంలో పెట్టిన దీపం దేవుడిది కనుక, దేవుడు చెప్పినట్టు ఈ శరీరం వినాలి కనుక, విని రక్షణ పొంది దేవుని నామానికి మహిమ తెచ్చేటట్టు బ్రతకాల. దానియేలా రాజు సంపెత్తనన్నాడుగా, ఈ ఫోటో ప్రార్థన చేయకపోతే ఏమైంది అని దేవుడు అన్నాడు. కానీ అమ్మగా ఏమన్నాడు? నువ్వు నాకు బహు ప్రియుడు దానియేలా అన్నాడు. ఎందుకని? మరణం నా దగ్గరికి వచ్చి నన్ను చంపుతున్నా కూడా నా దేవుడే నాకు ప్రాముఖ్యం అనుకున్నాడు. కాబట్టి ఏం పోతున్నా, ఏం అవుతున్నా, ఏం తల కింద అవుతున్నా, ఇదిగో సాత్వికాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టకుండా నడిచినటువంటి ఎవరైనా మోషే గారు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎవరు?
ఎంత బాగుంటుందో చూడండి. ఒక మహారాజు అయ్యి ఉండి రోజుకు 7 మార్లు స్తుతించడం అలవాటు చేసుకున్నాడు. ఎవరైనా అక్క దావీదు గారు రాజుగారు అంటే ఎన్ని పనులు ఉంటాయి, ఎంత బిజీ ఉంటుంది. మనకి ఏ పని లేకపోయినా బిజీ, ఏ పని లేకపోయినా బిజీ అనండి, మీకు తెలియదు. కానీ రాజుగారు అయ్యి ఉండి సైన్యాన్ని నడిపించాల్సిన బాధ్యత ఉండి, దేశం మొత్తాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉండి, రోజు మొత్తం మీద 7 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, 7 సార్లు స్తుతి చేస్తున్నాడు. దేవుడు దావీదుకి చక్కని పేరు పెట్టుకున్నాడు. నిన్ను ఆ పేరు పెట్టి పిలుచుకోవాలి రేపు సచ్చిన తర్వాత. లేకపోతే నన్నైనా క్రీస్తురాజు బ్రతికినంత కాలం జాగ్రత్తగా బతికావయ్యా, రాయిక నా దగ్గర ఉండు, అసలు నీకు సావి లేదు, నీ ఆనందాన్ని నీ దగ్గర నుంచి ఎవడు తొలగించలేడు, నిన్నెవడు కొట్టేవాడు లేడు, తిట్టేవాడు లేడు, నిందేసేవాడు లేడు, అవమానపరిచేవాడు లేడు, ఎవడు లేడయ్యా క్రీస్తురాజు. భూమి మీద ఉన్నంత కాలం జాగ్రత్తగా బ్రతికి బట్టగట్టి నా యందు భయభక్తులు కలిగి జీవించావు గనక ఇక్కడ నీకు ఏది అడ్డు ఉండదు, నువ్వు హాయిగా బతుకుని తీసుకునే కాలం ఒక కాలం నన్ను వెంబడిస్తుంది. నేను రెడీ. ఇది భక్తికి మూలం. ప్రేమికుడికి లోబడే ప్రేమికురాలి పద్ధతి, ప్రేమకు లోబడే ప్రేమికుడి పద్ధతి, దేవుణ్ణి ప్రేమించే పద్ధతి ఇది. ఈ ప్రేమకు దూరం అయితే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒకవేళ నువ్వు నేను చక్కగానే ఉన్నాను, కానీ ఈ ప్రేమకు దూరం అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు సోదరి కూడా, అమ్మాయి కూడా మన ఈ మాట, దేవుని మాటలు వింటుంది. అంటే నేను ఎవరిని, నా భర్త కంటే, నా బిడ్డల కంటే, నా కుటుంబానికంటే, నా ప్రక్కవారి కంటే, నా అమ్మ కంటే, మా నాన్న కంటే నేను ప్రేమించింది మా నాన్న కంటే ఎక్కువైన నా దేవుడిని ప్రేమించాలి అని అలా ప్రేమిస్తూ ఉంటే ఈ రోజేంది నీకు రోజు పండుగే. నీ దేవునికి నీకు ఎక్కువ బంధం కుదిరితే ఈ రోజేంది ప్రతిరోజు పండుగే. ఆ పండుగ చేసుకుంటారా? లేకపోతే ఈ పండుగను చూసి అప్పు ఇది ప్రేమికుల రోజు, ఇది అపవిత్రమైందని పెద్దోళ్ళు మనం అనుకుంటాం. అది యవనస్తులు అయితేనేమో లవర్లకి ఎట్ట క్యాలెండర్లు పంపించాలని చూసుకుంటారు. ఇది అనుకుంటారా? ఒకసారి ఆలోచన చేసి నీకోసం అన్నీ వదిలిపెట్టిన యేసు వైపు చూసి, యేసులా జీవించిన వాళ్ళు ఎవరు లేరని ఆయన ప్రేమించి బ్రతికి నీ బ్రతుకు సార్థకం చేసుకో. ఆ భాగ్యం దేవుడు దయచేయగాక. ప్రార్థన చేసుకున్నాం. తర్వాత కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేయి. ఎన్నాళ్ళు నేను అనుకోలేదు ప్రభా, ఎన్నాళ్ళు నేను అనుకోలేదు అయ్యా, నేను అట్లయితే ఇప్పుడు దాకా నా పిల్లలు చేస్తున్నాను, నేను చేస్తున్నాను, ఇదేం తేడా? అయ్యో సరిగ్గా నేను ఉండలేదా? నా దోషం ఉందా? నా ప్రేమలో దోషం ఉందా? అంటే నా స్వార్థం కోసం నేను పక్కదారులు పెట్టానా అని అందులో అనుకోలేకపోతున్నాడు ప్రభా. నేను నీ కోసం బ్రతుకుతున్న విధానం చాలా శ్రేష్టమైనది అని నేను నమ్మి నిన్ను స్తుతించవలసిన అవసరం ఉన్నది నాకు. అదే నన్ను వెలిగిస్తుంది, అదే ఈ లోకంలో నన్ను వెలుగుగా మార్చేస్తుంది. నీ మీద పెంచుకున్నటువంటి మమకారం, నీ మీద పెంచుకున్నటువంటి ప్రేమ ఎక్కువ చేసుకున్నాను అంటే నేను దీపించబడతానయ్యా. ఎందుకని తాత్కాలికంగా పుట్టిపోయే ఒక చిన్నపాటి వాటి కోసం వాటిని ప్రేమించి అక్కడే ఆగిపోతారు. ఓ ప్రభువా, అలా కాదయ్యా, నేను ప్రేమించే భాగ్యం తెచ్చు. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ.
నా యేసుని ప్రేమ నా ప్రియుని ప్రేమ మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ. ఇంత అద్భుతమైన ప్రేమ నీకు ఇంకెక్కడ దొరకదు. ఇక్కడ దొరుకుతుంది. సంతృప్తి కలిగి బ్రతుకు. హాయిగా నన్ను ప్రేమించేవాడు ఉన్నాడని బ్రతుకు. నా కోసం ప్రాణం పెట్టినవాడు ఉన్నాడని బ్రతుకు. నా కోసం పరలోక మార్గము తెరిచి ఎప్పటికైనా నన్ను అక్కడ చేర్చడానికి వచ్చిన నా ప్రేమికుడు ఉన్నాడని సంతోషపడు. బాగుంటుంది కదా. అనవసరమైన అడ్డదుడ్డమైనటువంటి వాటికి నీ జీవితాన్ని పాడు చేసుకోబో యవన పురుషుడా. అనవసరమైన వాటికి తలలో నుంచి అనవసరంగా పాడు చేసుకోవరకు నీ హృదయాన్ని ప్రేమికుడా, స్నేహితుడా. ఆయన ప్రేమించినంత ఎవరు మనల్ని ప్రేమించలేదు. యవన దశలో ఉన్నటువంటి స్త్రీ పురుషులారా, యేసు మిమ్మల్ని ప్రేమించినంతగా ఎవరు ప్రేమించలేరు. మధ్య వయసు కలిగిన మరి వయసు కలిగిన పురుష స్త్రీలరా, దేవుడు ప్రేమించగలిగినంత ప్రేమ ఇంకా ఎవరి దగ్గర దొరకదు. అమాయకత్వములో ఉన్నటువంటి పిల్లలారా, మీ దేవుడు మిమ్మల్ని ప్రేమించినంతగా ఇంకా ఎవరు మిమ్మల్ని ప్రేమించలేరు. మీ తల్లిదండ్రులు కూడా ప్రేమించలేరు. అంటే అంతులేని ప్రేమకు నీ దాసోహం అవ్వడం ఎంత భాగ్యం. ఒక పిన్ను, ఒక నోట్స్, లేకపోతే ఏదో గిఫ్ట్ ఇస్తే అప్పుడు నా ప్రియుడు అంటావు. ఏదో ఒకటి ఇస్తే ఏదో నా ప్రియుడు అంటావు. ఎంత పొగిడి నీవు నీ దేవుడిని నీవు ఎంత పొగడాలి. తాత్కాలికంగా మోసాలు చేసే వాటికి అంత శక్తి ఉంది. నిన్ను ప్రేమించే దేవుడి దగ్గర నువ్వు ప్రేమ పొందుకొని నువ్వు ఆయన కోసం నిలవబడితే ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తాడు. దిగజారిపోని స్థితిలో నువ్వు నీ దేవుడికి మహిమ తీసుకురా. అది ఆయన ఆశిస్తున్నాడు, అది ఆయన కోరుకుంటున్నాడు. ఇన్నాళ్ళు నీ జీవితం ఒకవేళ ఏమి తెలియకుండా గడిచిపోయిందేమో. ఇన్నాళ్ళు నీ జీవితం ఒకవేళ సరదాలకి గడిచిపోయిందేమో. ఇన్నాళ్ళు నీ జీవితం ఎందుకు జీవిస్తున్నావో తెలియకుండా జీవితం గడిచిపోయిందేమో. ఇక మీదట నేను కోరుతున్నాడు, నేను ప్రేమిస్తున్నాను గనుక నా ప్రేమ నా చావుతో నేను వ్యక్తం చేశాను. సోదరి సోదరుడని యేసు లేదా ఆయన ప్రేమకు దాసోహమై ఆయనతో జీవించి ఆయన కొరకు జీవించి ఆయనలో నిలవబడి బ్రతుకుటయ్యే నీ జీవితానికి సార్థకము కనుక అలా బ్రతికి ప్రభు కొరకు నిలబడే భాగ్యం దేవుడు దయచేసి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, నీవిచ్చిన ఈ కృపను బట్టి, నీవిచ్చిన ధన్యతను బట్టి, నీవిచ్చిన ఈ వాక్ సందేశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఎలా ఉండాలో, నేను ఎలా ఉండాలో, చిన్నలు ఎలా ఉండాలో, పెద్దలు ఎలా ఉండాలో, మధ్య వయసు కలిగిన వాళ్ళు ఎలా ఉండాలో, యవన దశలో వాళ్ళు ఎలా ఉండాలో చెప్పిన మాటలను బట్టి నీకు నమస్కారాలు. అలా జీవించడానికి నాకు, మాకు, మా అందరికి యంత్రం ద్వారా వినుచున్న వారికి, శబ్దం ద్వారా వినుచున్న వారికి మీరే వెలిగింపును దయచేసి ఆశీర్వదించమని కోరుకుంటూ సంఘస్థులందరినీ దీవించండి. చేరిన మీ బిడ్డలందరినీ దీవించండి. వారి బలహీనతలు వస్తే బలపరచండి. నీ నామమునకు మహిమ తెచ్చుకున్నామని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.